హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చూపించేది నేను ఉదయాన్నే చేసే మా ఆయనకి లంచ్ ప్రిపేర్ చేస్తానండి. ఆ వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇవి వచ్చి నేను అంగడికి వెళ్ళైతే నేను ఈ కూరగాయలు అయితే తెచ్చానండి. వంకాయలు, అలాగే బంగాళదుంప అండ్ టమోటాలు. ఇది వచ్చి నిన్నటి పెరుగండి. దీంతో అయితే నేను పెరుగు వంకాయ పులుసు అయితే చేయబోతున్నాను. ఒకసారి చూడండి. ముందైతే నేను డ్రమ్లో నుంచి అయితే బియ్యం వేస్తున్నాను. ముందు అన్నం వండి నెక్స్ట్ అప్పుడైతే కూర అయితే చేస్తానండి. మేము వాడే బియ్యం వచ్చి రేషన్ బియ్యం అండి. స్టోర్లో ఇచ్చే బియ్యం అయితే మేము వాడతాము. అవి కూడా మాకు వచ్చేది 10 కేజీలేనండి. అందుకని మేము బయట అయితే కొనుక్కుంటామండి. మేమంతా కూడా ఈ బియ్యంనే యూజ్ చేస్తామండి. మా అత్తయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళంతా ఈ బియ్యాన్నే యూజ్ చేస్తాం. మేము స్టోర్లోటివేనండి. వీటిని ఎవరికి ఇవ్వము, మాకే సరిపోవు కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు, టిఫిన్స్కి కావాలి బయట అడుగుతూ ఉంటారు. కానీ మేము ఇవే తింటాం కాబట్టి వాళ్ళకి ఇవ్వము. మేము వాళ్ళు ఇస్తే కొంతమంది ఇస్తారండి, అవి కొనుక్కుంటాము. అంటే ఇప్పుడు ఈ మసూరాలు, జీలకర్ర అవి వచ్చాయి కదా, అవి తింటూ ఉంటారు. మేమైతే అప్పుడప్పుడు ఆ బియ్యం వేపించుకుంటాము. అది కూడా ఏ కూరైనా మంచిగా వండుకున్నప్పుడు అలాగైతే మేము ఆ బియ్యాన్ని అయితే యూజ్ చేస్తాము. మిగతా రోజులన్నీ ఈ రేషన్ బియ్యం అయితే వాడుతూ ఉంటామండి. బహుశా అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇలాగే వండుకుంటారేమో ఈ బియ్యము. మేమైతే ఇవేనండి వాడుకునేది. బియ్యాన్ని అయితే నేను కడుక్కొని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. మా ఆయన లంచ్ కోసం అయితే నేను ఉదయాన్నే వంట అయితే చేసేస్తానండి. ఈ అన్నం అయితే వండేసి నెక్స్ట్ అదే పొయ్యి మీద పెరుగు వంకాయ అయితే చేసేస్తానండి. రోజు హడావిడిగా చేస్తూ ఉంటాను. ఈరోజు ఏంటో నిదానంగా అయితే చేస్తున్నాను వీడియో తీసుకుంటూ. లేదంటే మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మా బాబుని వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని బయటకైతే తీసుకెళ్ళాడండి. ఇక్కడైతే నేను 2 వంకాయలు తీసుకుంటున్నానండి. ఈ ముందు నేను 4 చూపించాను కదా, అందులో మాత్రం అయితే నేను 2 వేసాను. మిగతాగా పక్కన పెట్టేసాను అనమాట పులుసు కోసమని. ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోతుందండి. ఈ అన్నం వంచేసి క్యారేజ్కి పెట్టేస్తాను. మధ్యాహ్నం భోజనానికి అయితే ఇంటికే వస్తారు. కాస్త దూరం అయ్యేసరికి క్యారేజ్కి అయితే వండుతున్నాను. ఇక్కడైతే పెరుగు వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.